హైదరాబాద్ ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో దళారుల రాజ్యం సాగుతుంది. సిబ్బంది మాత్రమే ఉండాల్సిన చోట ప్రైవేట్ వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. కీలకమైన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇక రిజిస్టర్ జ్యోతి కనుసన్నలోనే ఇదంతా జరుగుతుందని అనేదైతే కానలేదనైతే సత్యం. నిజానికి లోపల సిబ్బంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మినహా ఎవరు లోపల ఉండకూడదని సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే ప్రైవేట్ వ్యక్తులైతే నిషేధించారు. మరి దీనిపై బీఆర్కే న్యూస్ ప్రతినిధి జిల్లా రిజిస్టర్ సంతోష్ కూడా వివరణ అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం దారుణంగా ఉంది. మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి అంటూ తాము తీసుకున్న చర్యలు మాత్రం తీసుకుంటామని చేతులు దులుపుకున్నారు. ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఒక్కసారైనా జిల్లా రిజిస్టర్ సంతోష్ తనిఖీలు చేయలేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం జిల్లా పరిధిలో 31 రిజిస్టర్ ఆఫీసులో ఇదే జరుగుతోందని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 31 నెలలుగానైతే ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని, అందుకే ప్రైవేట్ వ్యక్తుల జోక్యం పెరిగిపోయిందని వాదనలు కూడా చక్కెర కొడుతున్నాయి. ఇదే అంశంపై ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ జ్యోతిని ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదు, పాత వీడియోలు చూపించి బెదిరిస్తున్నారా అనేది అయితే సమాధానం ఇచ్చింది. కంపల్సరీ మేడం డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఆల్రెడీ వీడియోలు అదే మీరు ఏంటి మేడం దాని గురించి ఎవరిని అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 21 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ప్రైవేట్ వ్యక్తులు మీ దాంట్లో పని చేయరు, అయినా పని చేపిస్తారు. రఘు అనే వ్యక్తి ఈరోజు పని చేశారు. రఘు మీకు తెలియదా? వీడియోలు ప్రూఫ్ ఉన్నాయి మేడం, సీసీ కెమెరాలు ఇప్పుడు ఈ రోజు మీది ఇది చూపేనా మా దగ్గర ఉంది. రఘు కాదు, ఇది మీరు కాదా? అది ఎక్కడిదో ఫోటో తీసి ఎక్కడిదో నాకు సీసీ కెమెరాలు తీయండి, వస్తుంది తీయండి. సీసీ కెమెరాలు మా ఆఫీస్ లో రఘు అనే పర్సన్ ఎవరు లేరు, చూసుకోండి. తీయించండి మీరు ఫోటో తీరున్నా, ఎవరి సెక్షన్ వాళ్ళు చేస్తూనే ఉన్నాం. ఇతను ప్రైవేట్ వ్యక్తి. ఈ ప్రైవేట్ వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పనిచేసింది ఇక్కడ, రఘు అనే అతను. ఈ మేడం ఇదే శారీ కట్టుకుంటున్నది, ఇక్కడ చూడండి వీడియో. ఈమె కాదని చెప్తుంది. ఇప్పుడు చూసుకోండి, మీరు ఇప్పుడు ఉన్నది చూసుకోండి మేడం. ఒక అర్ధగంట కింద వెళ్ళిపోయారు. అట్లా కాదు మేడం, లేదు మేడం, మీరు చెప్పండి. ప్రైవేట్ వ్యక్తులతో మేడం, ప్రైవేట్ వ్యక్తులతో పని ఎట్లా చేపిస్తారు మేడం? ప్రైవేట్ వ్యక్తులతో మీరు పని ఎట్లా చేపిస్తారు? రఘు అనే వ్యక్తి ఈ రోజు ఎట్లా పని చేశాడు చెప్పండి మేడం. మేడం అట్లా వెళ్ళిపోవద్దు మీరు. సారీ మేడం. మేడం ప్లీజ్ మీడియాలో సమాధానం చెప్పండి మేడం ప్లీజ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా ఈ రోజు అయితే ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయితే ప్రైవేట్ వ్యక్తులతో అయితే సబ్ రిజిస్టర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మరియు ఒక అంటే కొనుగోలుదారులు కావచ్చు, అమ్మకందారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పత్రాలు అంటే అతి విలువైన కీలక పత్రాలను మాత్రము ప్రైవేట్ వ్యక్తులతో అయితే సబ్ రిజిస్టర్ అయితే దగ్గరుండి అయితే ఒక ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అయితే అక్కడ కార్యకలాపాలు కొనసాగిందో మనకి క్లియర్ గా బీఆర్కే ఎక్స్క్లూజివ్ కూడా సంబంధించి చూడవచ్చు. అంటే దీని ప్రకారంగా చూస్తే ఈ రోజు అయితే మనము డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతోష్ కలవడం జరిగింది. సార్, మీ దగ్గర ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే అవుట్ సోర్సింగ్ సంబంధించిన అధికారులు మాత్రమే ఉండాలా, లేకపోతే బయట వ్యక్తులు నియమించుకునే అవకాశం ఉందంటే దానికి సంతోష్ అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అయితే సంతోష్ గారు అయితే వివరణ ఇచ్చారు. బయట వ్యక్తులు అయితే లోపల రాణించే ప్రసిద్ధే లేదు. దానికి సంబంధించిన ఏదైనా మీ దగ్గర విజువల్స్ కానీ దానికి సంబంధించిన ఏదైనా ఉంటే మాకు కంప్లైంట్ చేస్తే కంపల్సరీ చర్యలు తీసుకుంటామని సంతోష్ అయితే వివరణ ఇచ్చాడు. అయితే దీని ప్రకారంగా చూస్తే సంతోష్ ఏదైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతోష్ ఇచ్చిన వివరణ ప్రకారం చూస్తే ఇక్కడ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 21 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించట్లేదు. ఏం చేయాలి, మేము జాబులు చేయాలా, లేకపోతే కస్టమర్లకు అంటే ఇక్కడైతే ఎవరైతే కస్టమర్లు వస్తున్నారో కస్టమర్కి ఎలా మేము సర్వీస్ ఇవ్వాలా అనేది కూడా మేము కష్టపడుతున్నాము. దాని మీద గవర్నమెంట్కి ఎన్నిసార్లు పదే
ఇచ్చినా కూడా దానికి సంబంధించిన వ్యక్తిగత పత్రాలను ఇస్తున్నారు. 21 నెలలుగా జీతాలు లేకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు రాకపోవడం వల్ల కొంతమంది రావడం లేదు. మరి ఏం చేయాలంటారు, మీరు జాబులు చేయాలా వద్దా అని కానీ సంతోష్ అయితే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అయితే వివరించారు. అయితే ఒక విధంగా చూస్తే ఈ రోజు మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి అయితే ఎల్బీ నగర్ సంబంధించిన మాధవరెడ్డి రిపోర్టరు వెళ్ళి అక్కడ ఉన్న SRO జ్యోతి మేడం అయితే అడగడం జరిగింది. మేడం, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ఉంటున్నారు, ఎందుకు ప్రైవేట్ వ్యక్తులతో పనిచేస్తున్నారు, వారికి ఎవరు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళకి వేతనాలు ఎవరు ఇస్తున్నారు అని వివరణ అడగా ఆమెకు మన దగ్గర ఉన్న స్టింగ్ ఆపరేషన్ లో ఉన్న వీడియో చూపించగా ఒక్కసారిగా జ్యోతి అయితే ఏదైతే మన వనస్థలిపురం సంబంధించి ఎల్బీ నగర్ సంబంధించిన రిపోర్టర్ మీద అయితే వెచ్చుపడింది. అంటే ఒక విధంగా చూస్తే మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. ఏ ప్రైవేట్ వ్యక్తి ఇక్కడ పని చేయట్లేదు అంటే మేడం మా దగ్గర ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అతను ఇక్కడ పనిచేశారు. ఎక్కడైతే మా బీఆర్కే న్యూస్ ప్రతినిధి అయితే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కలిశాడు. కలిసిన తర్వాత అక్కడ ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు, మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఇవ్వగా వెంటనే అక్కడే ఉన్న సంతోష్ సార్ ఏదైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతోష్ అయితే ఆ మేడం కాల్ చేసి అక్కడ రఘు అనే వ్యక్తి బయట వ్యక్తి ఎందుకు పనిచేస్తున్నాడని ఆమె ఫోన్ లో వివరణ అడగా వెంటనే ఆయన బయటకు పంపించే ప్రయత్నం కూడా చేసింది. తర్వాత మన ఏదైతే ఎల్బీ నగర్ సంబంధించిన రిపోర్టర్ మాత్రం అక్కడ వెళ్ళేసి ఇస్తే ఇప్పుడైతే లేదు కదా, అయితే ఏం చేస్తారు మీరు, ఏమైతుంది బయట వ్యక్తులు వస్తే పని చేస్తే అని రామ్, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే కనుక సిబ్బంది ఉండాల్సిన చోట్ల ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రైవేట్ వ్యక్తులు ఉండి ఇక్కడ హడావిడి కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? మనము బేసికల్ గా గత 2-3 నెలలు అయితే బీఆర్కే న్యూస్ అయితే కథనాలు అయితే SRO అంటే సబ్ రిజిస్టర్లకు సంబంధించిన అవినీతి నిధుల మీద అయితే మనము ఎన్నో కథనాలు ప్రచారం చేసాము. దానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం అటు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతోష్ అయితే వారి మీద చర్యలు తీసేది. అటు సైడ్ నెలకొకసారి పోయి పరిశీలించిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కొనుగోలు చేయాలన్నా అమ్మకాలు చేయాలన్నా కూడా దళారులు లేని మాత్రము ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రము ఒక పని కూడా అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక సాధారణ మాడు యాజ్ పర్ రూల్స్ ప్రకారము అతను ఆన్లైన్ లో ఫ్లాట్ బుక్ చేసుకొని ఏదైతే కొనుగోలు చేయొచ్చో అమ్మకాలు చేయొచ్చో ఏదైనా సరే ప్రక్రియ చేయాలి అంటే డైరెక్ట్ వెళ్ళి అయితే పని జరిగే అవకాశం కూడా లేదు. అక్కడ దళారులు లేకుండా మాత్రం పని జరిగే అవకాశం కూడా. కానీ ఇక్కడ ఎవరైతే SRO జ్యోతి మాత్రం కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మాత్రమే వర్క్ చేయించుకుంటుంది. అక్కడ ఈజీగా పని కావాలంటే ఆ వ్యక్తుల ద్వారా వెళ్తేనే మాత్రము పని అవుతుంది తొందరగా. అంటే 1 గంటలో అవ్వాల్సిన పని 5 నిమిషాల్లో పడుతుంది. ఏంటంటే అక్కడ అవినీతి ఎంతవరకు అంత అనేది మనము ఎక్స్క్లూజివ్ విజువల్స్ బీఆర్కే న్యూస్ వర్ష కథనాలు వేసాము. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఏసీబీ అధికారులు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి అవినీతి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా గత నెలలోనే బీఆర్కే ప్రతినిధి వివరణ అడిగాడు. దాని మీద ఆ విషయం రామ్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 31 మంత్స్ నుంచే జీతాలు లేవని కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, వారు ఏం చెప్తున్నారు మరి? దీనికి సంబంధించి అయితే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతోష్ అయితే వివరణ అడగడం జరిగింది. ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గర ఒక అతనైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని పిలిపించి అడగడం జరిగింది. నీకు ఎన్ని మంత్స్ నుంచి సాలరీస్ రావడం అంటే రాలేదు అని అడిగితే అతనైతే ఎవరైతే అవుట్ సోర్సింగ్ అంటే ఎక్కడైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయితే బీఆర్కే న్యూస్ అయితే పలకరించగా సార్ మీకు ఎన్ని మంత్స్ నుంచి జీతాలు రావాలంటే 21 నెలల నుంచి మాకు జీతాలు రావట్లేదు, మేము ఎలా బతకాలి, మా పిల్లలకు మేము ఎలా పోషించాలి అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే 21 నెలలుగా జీతాలు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని కూడా తెలియజేసాము. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి మేము ఏం చేయాలి, మేము ఎలా ఉద్యోగాలు చేయాలి, ఇంట్లో కూర్చోవాలా, మేము వెళ్ళి మీడియా పదే ఇదే క్వశ్చన్ అడుగుతుంది అనేది సంతోష్ కూడా మన మీద గరంగరమైన విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే పొద్దున నేనే వెళ్ళి అడిగాను, సార్ ఇలా ప్రైవేట్ వ్యక్తులతో చేయించడం ఏంటి? ఎందుకంటే తెలంగాణలో ఏదైతే ఎల్బీ నగర్ లో అయితే చాలా విలువైన భూములు ఉన్నాయి, అక్కడ చాలా విలువైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. కానీ అలాంటి డాక్యుమెంట్లు ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఏదైనా సరే డేటా ఉంటుంది, చాలా అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ ఉంటాయి, పత్రాలు ఉంటాయి. కానీ బయట వ్యక్తులకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? అక్కడ జ్యోతి పాత్ర ఏంటి, జ్యోతి పాత్ర ఏమిటి, జ్యోతి వెనకాల అధికారుల అండ మాత్రం బాగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రాము, ఇప్పుడు జ్యోతి వెనకాల ఈ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో జ్యోతి అనే తన వెనుక ఎవరు ఉన్నట్టు తెలుస్తుంది, ఏ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది? ఒక విధంగా చూస్తే మనము కథనాలు అయితే గత 2-3 నెలల నుంచి అయితే కథనాలు వేస్తున్నాము. అక్కడ ప్రైవేటు వ్యక్తులు దళారులు మాత్రం రాజ్యం నడుస్తుంది. దానికి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా బీఆర్కే న్యూస్ లో గతంలో ప్రచారం కూడా చేశాము. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన బీఆర్కే న్యూస్ దగ్గర ఉన్నాయి. ఈ దళారులందరూ అంటే మనం గతంలో కూడా ఒక వార్త వేసాము. ప్రైవేటు వ్యక్తులు కూడా అక్కడ ఉన్న స్టాంప్ యూజ్ చేస్తున్నారు. ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే బీఆర్కే ప్రతినిధి అడగడం జరిగింది. స్టాంప్ ఎవరైనా వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, నీకేం అవసరం అనేది కూడా మీడియా మీద చిందులేసిన విషయం కూడా మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. ఒక విధంగా చూస్తే మాత్రము అక్కడికి వస్తున్న
సాధారణ మానవులు మాత్రము చాలా తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని జరగాలంటే డబ్బులు ఇస్తేనే పని అవుతుంది, లేకపోతే లేదు, లేకపోతే చెప్పులు తిరిగేలా తిరగాల్సి వస్తుంది. దళారులు లేకపోతే మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, ఆ దళారులు ఉంటేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. మామూలుగా అయితే మేము ఫ్లాట్ బుక్ చేసుకొని మామూలుగా అయితే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోతే మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం కూడా కలుగుతుంది. చాలా మంది నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎమోషనల్ ఒక విధంగా చెప్పాలంటే బయట వ్యక్తులకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏం పని ఉంది అంటే, బయట వ్యక్తులు ఎందుకు నియమించుకోవాల్సి వచ్చింది, వాళ్ళకు వేతనం ఎవరు చెల్లిస్తున్నారు, అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ వేతనం చెల్లిస్తున్నారు, ఆమెకి ఎందుకు అవసరం ఉంది, అక్కడ బయట వ్యక్తులు అంటే అక్కడ అవినీతి జరుగుతుందంటేనే రామ్ ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవస్థలో ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తుల జోక్యం కూడా ఉన్నట్లయితే మనకి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదే విధంగా మనం చూసుకుంటే గనక మన బీఆర్కే ప్రతినిధి ఇదేంటి అని అడిగితే గనక మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి అంటూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒక విధంగా చెప్పాలి అంటే ఈ రోజు అయితే మనం అయితే ఎక్స్క్లూజివ్ స్టింగ్ ఆపరేషన్ చేశాము. మార్నింగ్ 11 నుంచి 12 గంటల సమయంలో స్టింగ్ ఆపరేషన్ చేశాము. స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ రఘు అనే ఒక బయట వ్యక్తి మాత్రము రిజిస్ట్రేషన్ చేసే కార్యకలాపాల్లో లోపలికి అనుమతి అంటే బయట వ్యక్తి లేని ప్లేస్ లో అంటే ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ఒక పర్మిషన్ లేకోకుండా ఎవరు వెళ్ళని రూమ్ లో అతను రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్ స్కానింగ్ కానీ మొత్తం ఎవరిథింగ్ అతని చేతిలో కనసంగలు నడుస్తున్న మనకు తెలుస్తుంది. దీన్ని మన బీఆర్కే ప్రతినిధి డైరెక్ట్ పోయి ఎక్కడైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ వెళ్ళి కలవడం జరిగింది. సార్ ఇక్కడ బయట వ్యక్తులు ఎందుకు ఉంటున్నారంటే ఆయన ఒకటే సమాధానం ఇస్తున్నాడు, 21 నెలలుగా జీతాలు లేవు, మరి ఏం చేయమంటాం, మేము ఇంట్లో కూర్చోమంటామా, ఏం చేయమంటాం అనేది ఒక మీడియా ప్రతినిధి మీద గరం అయిన సంగతి తెలిసింది. కానీ అక్కడ జీతాలు లేవని ఒక బాధ ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. కానీ ఆమె మీద ఎందుకు చర్యలు తీసారని గతంలో కూడా ఒక నెల కిందట కూడా నేను వచ్చి ఇదే విషయం మీకు చెప్పానంటే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నా బిజీ ఉండడం వల్ల నేనేం చేయలేకపోయాను, ఏదైనా సరే నా దగ్గర కంప్లైంట్ వస్తే మాత్రం 100% చర్యలు తీసుకుంటాను, నేను నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తాను అంటున్నాడు. కానీ నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తాను, దాని అక్కడ ఉన్న జరిగిన విషయాల మీద ఎంక్వైరీ చేస్తాను, విచారణ చేస్తాను మాత్రం చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఎస్ఆర్ఓ మాత్రము ఎవరైతే ఎస్ఆర్ఓ ఉన్నారో జ్యోతి మాత్రము ఒక మీడియా ప్రతినిధి అయితే ఈ రోజు అయితే మనం చూడొచ్చు, విజువల్స్ కూడా చూడొచ్చు, మీడియా ప్రతినిధుల పైన ఏం చేసుకుంటారో చేసుకోకుండా అనేసి తన ఛాంబర్ లో పోయి తలుపు వేసుకొని కూర్చోవడం జరిగింది. అంటే ఎందుకు ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి కదా, ఆమె నుంచి డైరెక్ట్ బయట గదిలోకి వెళ్ళడం ఏంటనేది అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హిమవర్షిని. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.